ఏ విన్నర్స్, మీరు లైఫ్లో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా? సక్సెస్ఫుల్గా ఉండాలనుకుంటున్నారా? మరి ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను హ్యాపీ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క సీక్రెట్ని మీకు ఇవ్వబోతున్నాను. ఏంటా సీక్రెట్? ఏ సీక్రెట్ని అప్లై చేస్తే మన మైండ్ సెట్ సూపర్గా ఉంటుంది, అమేజింగ్గా పవర్ఫుల్గా ఆలోచించగలుగుతారు, అలాంటి సీక్రెట్ని నేను ఇవ్వబోతున్నాను. సో అందరూ ఇప్పుడే ఐ యామ్ రెడీ ఫర్ మిరాకిల్స్ అని టైప్ చేయండి. ఎస్, ఐఎమ్ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మీరు ఇచ్చే ప్రతి కమెంట్ మాకు ఎనర్జీ ఇస్తుంది. సో ఐఎమ్ రెడీ ఫర్ మిరాకిల్స్ అని టైప్ చేయండి. ఎందుకంటే మనందరి లైఫ్లో కూడా మిరాకిల్స్ ప్రతిరోజు జరుగుతున్నాయి. చాలామంది ఆ మిరాకిల్స్ని చూడట్లేదు. ఇప్పుడు మీరు బ్రీతింగ్ చేస్తున్నారు చూడండి, దట్స్ అ మిరాకిల్. ఇప్పుడు మీరు మీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ పర్ఫెక్ట్గా ఉంది, దట్ ఈస్ ఆల్సో మిరాకిల్. సో దాన్ని గమనించండి. ఐఎమ్ రెడీ ఫర్ మిరాకిల్ అని టైప్ చేయండి. సో దెన్ వీ కెన్ స్టార్ట్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, రిచ్ పీపుల్, హ్యాపీ పీపుల్ సక్సెస్ఫుల్గా ఎందుకు ఉంటున్నారు అండ్ సక్సెస్ఫుల్గా ఉండడానికి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, దాన్ని ఫస్ట్ మనం గమనించాలి. సో మైండ్ సెట్ ఎలా క్రియేట్ అవుతుంది? మన ఆలోచనల ద్వారానే మన మైండ్ సెట్ ఉంటుంది, రైట్? సో కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ లైఫ్లో ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతారు. రియాక్షన్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అడవిలో వెళ్తున్నారు, సడన్గా అక్కడ నుంచి ఒక యానిమల్ వచ్చేసింది, అప్పుడు మీరు ఏం చేస్తారు? రియాక్ట్ అవుతారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అక్కడ ఆ రియాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ చాలామంది రియాక్షన్ ఎక్కడ అవసరం లేదు, అక్కడ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇంట్లో ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఏదైనా చిన్న ఫైట్ అవ్వచ్చు, లేదా చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అవ్వచ్చు, ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతున్నారు. దీనివల్ల రిలేషన్షిప్ డిస్టర్బ్ అవుతున్నాయి, మైండ్ సెట్ డిస్టర్బ్ అవుతుంది, ఫ్యామిలీలో ఉన్న అట్మాస్ఫియర్ డిస్టర్బ్ అవుతుంది. మరి రియాక్షన్ నుంచి ఎక్కడికి రావాలి? రెస్పాండ్లోకి రావాలి. రియాక్షన్ ఎలా ఉంటుంది, రెస్పాండ్ ఎలా ఉంటుంది? ఈరోజు నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కొంతమంది రియాక్షన్ మోడ్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఆటో పైలట్ మోడ్. ఆటో పైలట్ మోడ్ అంటే ఏంటి? ఎవరైనా నా పైన గట్టిగా అరిచారా, ఇమ్మీడియట్గా కోపం వస్తుంది. ఎవరైనా నా మాట వినట్లేదా, ఇమ్మీడియట్గా కోపం వస్తుంది. ఆ కోపంలో వాళ్ళు ఆటో పైలట్ మోడ్లో రియాక్ట్ అవుతుంటారు. సో రియాక్షన్ మైండ్ సెట్ ఎప్పుడైనా ఆటో పైలట్ మోడ్లో ఉంటుంది. అక్కడ ఆలోచన ఉండదు, ఏది పడితే అది అనేస్తారు, తర్వాత బాధపడుతూ ఉంటారు. సో ఆటో పైలట్ మోడ్ నుంచి బయటకు వచ్చేసేయండి. ప్రతి సిచ్యువేషన్ మీ లైఫ్లో ఏదైతే జరుగుతుంది, ట్రాఫిక్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎలా ఉంటున్నారు, బోర్ అయినప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆటో పైలట్ మోడ్లో అవుతున్నాయి. అంటే మీ బ్రెయిన్ ఒక ప్యాటర్న్లోకి స్ట్రక్ అయింది, అదే ప్యాటర్న్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఆటో పైలట్ మోడ్. ఇంకొక మోడ్ ఉందండి. ఈ మోడ్ ఏంటి? రెస్పాన్స్ మోడ్. ఈ రెస్పాన్స్ మోడ్ వాళ్ళు ఏం చేస్తుంటారు? ఏదైనా సిచ్యువేషన్లో ఓకే, ఎవరో ఏదో ఒక మాట అన్నారు, నన్ను డిస్టర్బ్ చేసేలా అది అనిపించింది, ఫస్ట్ దే బ్రీద్ ఇన్. వాళ్ళు ఫస్ట్ కామ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చేస్తుంది ఏంటి? ఆటో పైలట్ మోడ్లో కాదండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెస్పాన్స్ మోడ్. ఇక్కడ రెస్పాన్స్ మోడ్లో వాళ్ళు ఫస్ట్ ఆలోచిస్తారు, ఈ మాట అన్నారు, అది నిజమేనా? చూడండి, ఎవరైనా ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని ఈడియట్ అన్నారు, సో మీరు ఈడియట్ అనగానే ఈడియట్ అయిపోతారా? కాదండి. సో ఫస్ట్ ఆ పర్సన్ ఎందుకు అన్నాడు? మేబీ తను ఇప్పుడే మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చాడు, మేబీ ఈజ్ అ మెంటల్ పేషెంట్, మేబీ తను మీరు చెప్పింది తనకు అర్థం అవ్వలేదు, అందువల్ల తనని ఇలా మిమ్మల్ని ఇలా అంటున్నాడు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పర్సన్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు. చాలామంది ఏం చేస్తారు, ప్రతి దానికి ఒక నెగిటివ్ మీనింగ్ ఇస్తారు. ఆ నెగిటివ్ మీనింగ్ ఇచ్చి వాళ్ళను వాళ్ళు డిస్టర్బ్ చేసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ డిస్టర్బ్ చేస్తుంటారు. సో ఆటో పైలట్ మోడ్ అందరినీ డిస్టర్బ్ చేస్తుంది. బట్ దిస్ ఇస్ కాల్డ్ పాజ్ మోడ్. అంటే పాజ్ అవుతారు, ఆలోచిస్తారు, తర్వాత మాట్లాడతారు. రియాక్టివ్ మోడ్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే దే ఆర్ క్విక్ టు బ్లేమ్. ఫెయిల్ అయ్యారా, ఇది నీ వల్లే జరిగింది, ఈ పర్సన్ సరిగ్గా లేడు, అందువల్ల ఇదే జరిగింది, మా అమ్మ నాన్న వల్ల ఇది జరిగింది, నా వైఫ్ వల్ల ఇది జరిగింది, నా పిల్లల వల్ల ఇది జరిగింది. సో వాళ్ళు ఎప్పుడైనా బ్లేమ్ చేస్తుంటారు, ఇది సరిగ్గా లేదు అందువల్లనే ఇది జరిగింది. సో దే ఆర్ వెరీ క్విక్ టు బ్లేమ్. ఎవరు? రియాక్టివ్ మోడ్ వాళ్ళు. బట్ రెస్పాన్సివ్ మోడ్ వాళ్ళు ఎలా ఉంటారు? ఫస్ట్ దే చూస్, ఓకే ఇప్పుడు నేను కోపంగా ఫీల్ అవుతున్నాను, ఇక్కడ ఫెయిల్ అయింది, ఓకే దీనికి రీజన్ ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆలోచిస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళు ఆ ఇమోషన్స్ని ఏ ఇమోషన్లో ఉన్నారో గమనిస్తున్నారు. ఆ ఎమోషన్ని గమనించిన తర్వాత వాళ్ళు చేంజ్ అవుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక దిక్కేమో రియాక్టివ్ మోడ్ వాళ్ళు ఆటో పైలట్ మోడ్లో ఉంటున్నారు, బ్లేమ్ చేస్తున్నారు. వెరాజ్ రెస్పాన్స్ మోడ్ వాళ్ళు దే పాజ్, నేమ్ ఇమోషన్ అండ్ స్లోలీ అక్కడి నుంచి ఎమోషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రియాక్టివ్ మోడ్ వాళ్ళు ఎప్పుడైనా సరే దే అవాయిడ్ డిస్కంఫర్ట్. ఎక్కడైనా పెయిన్ ఉందా, ఎక్కడైనా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నానా, దే ఇమ్మీడియట్లీ అవాయిడ్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ చేయాలి, కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంటుంది, అవాయిడ్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళ లైఫ్లో గ్రోత్ అవ్వాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, నేర్చుకున్నప్పుడు డిస్కంఫర్ట్ అవుతుంది, వాళ్ళు అవాయిడ్ చేస్తుంటారు.
బట్ రెస్పాన్స్ మోడ్ వాళ్ళు ఎలా ఉంటారు? ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఇంటెన్షన్తో ఆలోచిస్తారు. ఎస్, ఇది నేర్చుకోవడం వల్ల నేను ఎలా ఉంటాను. వాళ్ళు డిస్కంఫర్ట్ని అలౌ చేస్తుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓకే డిస్కంఫర్ట్ అవుతాను, బట్ డిస్కంఫర్ట్ అవుతేనే నేను గ్రో అవుతాను. సో ఈ విధంగా దే ఆర్ మోర్ ఇంటూ డిస్కంఫర్ట్ మోడ్లోకి వెళ్ళడానికి ప్లస్ గ్రో అవ్వడానికి వాళ్ళు చూస్తుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ గ్రోత్ జోన్లో ఉంటారు, రెస్పాండ్ అయ్యే వాళ్ళు. ఇక్కడ ఆటో పైలట్ మోడ్లో ఉండే వాళ్ళు రియాక్టివ్ మోడ్లో ఉండే ఎప్పుడు ఫియర్తో ఉంటారు, భయంతో ఉంటారు. ఏం జరుగుతుందో ఏమో, నా జాబ్ లాస్ అయితే ఎట్లా, నా ఫ్యామిలీకి ఏమైనా అయితే ఎట్లా. సో దే ఆర్ ఆల్వేస్ ఇన్ ద ఫియర్ మోడ్, అర్జెన్సీ మోడ్, ఏమవుతుందో తెలీదు. దే ఆర్ రియాక్టివ్ మోడ్. బట్ రెస్పాన్సివ్ మోడ్ వాళ్ళు ఓపెన్గా ఉంటారు, క్యూరియస్గా ఉంటారు. ఓకే ఇప్పుడు జాబ్ లేదు, ఓకే ఇప్పుడు ఐఎమ్ క్యూరియస్, ఫ్యూచర్లో ఎలా ఉంటానో నేను క్యూరియస్గా ఉన్నాను. సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, క్యూరియస్గా ఉంటున్నారు, ఓపెన్ మైండ్తో ఉంటున్నారు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రియాక్టివ్ మోడ్ వాళ్ళు ఎలా ఉంటారంటే దే ఆర్ ఈజీలీ ట్రిగర్డ్. ఎవరైనా వచ్చి వాళ్ళని ట్రిగర్ చేస్తుంటారు. ఇట్ ఈస్ లైక్ అ పెట్రోల్, యూనో ఒక చిన్న స్పార్కల్ రాగానే ఇమ్మీడియట్గా బర్న్ అవుతుంది. అదేవిధంగా రియాక్టివ్ మోడ్ వాళ్ళు ఉంటారు. దే ఆర్ ట్రిగర్డ్ బై ఎవ్రీ వన్, పీపుల్, సిచ్యువేషన్స్, మొబైల్ ఫోన్ మెసేజ్, సమ్ కమెంట్స్, ఏదైనా సరే వాళ్ళని ట్రిగర్ చేసేస్తుంది. బట్ రెస్పాన్స్ మోడ్ వాళ్ళు ఎలా ఉంటారు, దే ఆర్ గ్రౌండెడ్ బై వాల్యూస్. వాళ్ళకు కొన్ని వాల్యూస్ ఉంటాయి. నా హయ్యెస్ట్ వాల్యూ ఏంటి, హ్యాపీనెస్. నా హయ్యెస్ట్ వాల్యూస్ ఏంటి, గ్రోత్. సో వాళ్ళు ఎప్పుడు ఫోకస్ ఆన్ గ్రోత్ అండ్ హ్యాపీనెస్. వాళ్ళ హయ్యెస్ట్ వాల్యూస్ ఏంటో అక్కడ వాళ్ళు ఫోకస్ చేస్తుంటారు. వేరాస్ రియాక్టివ్ మోడ్ వాళ్ళు ట్రిగర్ ఈజీగా అవుతుంటారు. రియాక్టివ్ మోడ్ వాళ్ళు ఏదైనా సరే పర్సనల్గా తీసుకుంటారు. ఈ పర్సన్ ఒక మాట అన్నాడా, తను నన్ను పర్సనల్గా అటాక్ చేశాడు. సో వాళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్ గురించి ఎప్పుడు చూడరు, వాళ్ళు పర్సనల్గా తీసుకుంటారు. ఇది నన్ను అవాయిడ్ చేస్తుంది, వీళ్ళు నన్ను అవాయిడ్ చేస్తున్నారు, ఇది నన్ను డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. సో ప్రతి ఒక్కదాన్ని పర్సనల్గా తీసుకోవడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు, నెగిటివ్ మీనింగ్ క్రియేట్ చేస్తున్నారు, నెగిటివిటీలోకి వెళ్తున్నారు. వేరాజ్ రెస్పాన్సివ్ మోడ్ వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు, ప్రతి దాంట్లో ఏదో నేర్చుకోవడం, ప్రతి దాంట్లో వాళ్ళు గ్రో అవ్వడానికి చూస్తూ ఉంటారు. సో దట్ ఈస్ వేర్ దే లుక్ ఫర్ లెర్నింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. రియాక్టివ్ మోడ్ వాళ్ళు ఎప్పుడు రియాక్షన్ అయిన తర్వాత రిగ్రెట్గా ఫీల్ అవుతుంటారు. ఎందుకు ఇలా చేశాను, ఎందుకు ఇలా మాట్లాడాను, ఎందుకు అర్థం చేసుకోకుండా ఇన్ని మాటలు అన్నాను, ఎందుకు ఆ సిచ్యువేషన్లో అలా రెస్పాండ్ అయ్యాను. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బర్త్డే రోజు హస్బెండ్ బర్త్డేని మర్చిపోయాడు, వైఫ్కి విష్ చేయడం మర్చిపోయాడు. ఇప్పుడు ఆ వైఫ్ రియాక్టివ్ మోడ్లోకి వెళ్ళింది. రియాక్టివ్ మోడ్లోకి వెళ్ళి ఏం చేసింది, నా బర్త్డే ఎలా మర్చిపోతాడు తను అసలు, వైఫ్ని నా బర్త్డే మర్చిపోవడం ఎంత ఈజీయా అని తను ఏం చేసింది, ఆ రోజు ఇంటికి రాగానే పెద్ద గొడవ. మీరు ఎలా నా బర్త్డే మర్చిపోతారు, మీకు అసలు నేను ఇంపార్టెంటే కాదు, మీరు ఈజీగా మీరు అందరి బర్త్డేలు గుర్తుపెట్టుకుంటారు, నా బర్త్డేనే మర్చిపోతారు. ఈజీగా తను ఏం చేసింది, ఆ డే అంతా కూడా చాలా స్పాయిల్ చేసేసి అండ్ షీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ టైం. ఆ ఇంట్లో అంతా కూడా బ్యాడ్ టైం అయింది. దట్స్ వాజ్ అ వెరీ గుడ్ డే, బట్ స్పెండ్ చేయడం ఎలా జరిగింది, చాలా బ్యాడ్గా. బట్ అదే రెస్పాన్స్ మోడ్లో అయితే ఓకే తను చాలా బిజీగా ఉన్నట్టున్నాడు, మేబీ మా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు, మేబీ మాకు ఒక మంచి టూర్కి తీసుకెళ్ళడానికి తను ఆలోచిస్తున్నాడు, హార్డ్ వర్క్ చేస్తున్నాడు, మేబీ మర్చిపోవచ్చు. ఓకే లెట్ మీ రిమైండ్ హిమ్, తనకు రిమైండ్ చేస్తాను అని రిమైండ్ చేసి లెట్ us గో ఫర్ అ పార్టీ, లెట్ us గో ఫర్ అ డిన్నర్ టు నైట్, ఈరోజు మనం బయటికి వెళ్దాం అని డిన్నర్కి వెళ్తే ఆ రోజు ఎలా ఉండేది, బ్యూటిఫుల్గా ఉండేది. కరెక్ట్, రైట్. సో అంటే రెస్పాండ్ అయితే చూడండి, యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ పర్సనల్లీ అండ్ రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. బట్ రిగ్రెట్ ఫీల్ అవ్వరు ఎప్పుడు రెస్పాండ్ అయితే. రెస్పాండ్ దే ఆల్వేస్ స్పీక్ విత్ పర్పస్. వాళ్ళ పర్పస్ క్లియర్గా ఉంటుంది, నాకేం కావాలి, హ్యాపీనెస్ కావాలి, ఈరోజు సెలబ్రేషన్ కాబట్టి లెట్ us సెలబ్రేట్. సో ఈ విధంగా రెస్పాన్స్ మోడ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ సరే వాళ్ళ మైండ్ సెట్ ఫిక్స్ ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడైనా సరే గ్రోత్ అవ్వాలి అండ్ హ్యాపీనెస్, జాయ్, ఈ వాల్యూస్కి వాళ్ళు వెళ్తున్నారు. ప్రపంచంలో 96% వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఓన్లీ 4% పీపుల్ రెస్పాండ్ అవుతున్నారు. మరి మీరు ఎక్కడున్నారు, రియాక్ట్ అవుతున్నారా, రెస్పాండ్ అవుతున్నారా? మీ మైండ్లో ఏం జరుగుతుంది, రియాక్షన్ ఆర్ రెస్పాన్స్? ప్లీజ్ సీ దిస్. ఎందుకంటే ఇది అర్థం చేసుకుంటేనే మన లైఫ్ని మనం హ్యాపీగా లీడ్ చేయగలం. ప్రతిరోజు మీకు చాలా ఆపర్చునిటీస్ దొరుకుతుంటాయి రెస్పాండ్ అవ్వడానికి. ఇప్పుడు అక్కడ రెస్పాండ్ అవుతున్నారా, రియాక్ట్ అవుతున్నారా? రియాక్టివ్ మోడ్ అంటే ఫైర్ మోడ్. అందరూ టైప్ చేయండి, ఫైర్ మోడ్. ఎప్పుడు ఫైర్లో ఉంటారు. బట్ రెస్పాన్స్ మోడ్ అంటే ఏంటి, కూల్నెస్ మోడ్. ఎప్పుడు కూల్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, జాయ్ఫుల్గా ఉంటారు. సో ఫైర్లో ఉంటారా, మరి కూల్గా ఉంటారా? దట్స్ అప్ టు యూ, రైట్? సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ ఆన్ ఎన్ఎల్పి, లా ఆఫ్ అట్రాక్షన్ కావాలంటే కోచ్ నింద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన రెగ్యులర్ వర్క్షాప్ జరుగుతుంటాయి. కాల్ ఆర్ కాంటాక్ట్ నంబర్స్ అండ్ కనెక్ట్ టు us. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఆల్. జై హింద్, జై భారత్. కింద టైప్ చేయండి, ఐఎమ్ రెడీ ఫర్ మిరాకిల్స్, రైట్? థ్యాంక్ యూ.